ఎక్స్పెషల్లీ మెన్ కోసం ఈ బుక్ 18 సంవత్సరాలు నిండగానే కొందరైతే నిండకపోయినా గానీ ఈ లస్ట్ లో ఈజీగా పడుతున్నారు. అసలు ఏంది లస్ట్? పడక ముందు ఎలా ఉంటుంది, పడ్డ తర్వాత ఎలా ఉంటుంది, ఒకవేళ దొరికిన తర్వాత దానికి శిక్ష ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి బుక్ లో ఉంటుంది. దీని లింక్ డిస్క్రిప్షన్ లో. ఎక్స్పెషల్లీ మెన్ దీన్ని చదవాలి. ఇప్పుడు వీడియోలోకి స్టార్ట్ చేసే ముందు ఒక ఎక్స్పెరిమెంట్ తోటి ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇదేమీ నార్మల్ ఎక్స్పెరిమెంట్ కాదు. మీరు కావాలంటే ఈ రీల్ ని చూడొచ్చు. 81 మిలియన్ వ్యూస్ అంటే అది ఎంత పవర్ఫుల్ గా హిట్ అయిందో మీకు అర్థమై ఉంటుంది. సో నేను దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది పని చేయాలంటే ముందుగా మీరు మీ కళ్ళు మూసుకోవాలి. నేను వీడియో చూసుకుంటూ కూడా నువ్వు చెప్పింది వింటా అంటే ఈ ఎక్స్పెరిమెంట్ పని చేయదు. అందుకని నన్ను నమ్మండి. ఒక్క 40 సెకండ్లు మీ కళ్ళు మూసుకొని క్లియర్ గా వినండి. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, 10 సంవత్సరాల తర్వాత నీ లైఫ్ ఎలా ఉందంటే నువ్వు ఎలా అనుకున్నావో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉంది. నీ జాబ్ ని నువ్వు ఇష్టపడటం లేదు, నీ చుట్టూన్న ప్రజలు నీకు అస్సలు ఇష్టం లేదు, నీ బాడీ తోటి కూడా నువ్వు హ్యాపీగా లేవు, ఇక నీ లోతుల్లో కూడా నువ్వు హ్యాపీగా కనిపిస్తలేవు. ఇక ఒక రోజు రాత్రి దాదాపు 3 అవుతుంది, అయినా కానీ నువ్వు ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేస్తూనే ఉన్నావు. ఇక సడన్ గా నీ పిక్చర్ వచ్చింది. గూగుల్ ఫొటోస్ లోనో ఏదో ఒక విధంగా నీ 10 సంవత్సరాల క్రితం పిక్చర్ వచ్చింది. ఇక నీతోటి నువ్వు చెప్పుకుంటున్నావు, ఒకవేళ 10 సంవత్సరాల వెనుకకు వెళ్లే ఛాన్స్ వస్తే నేను ప్రతి ఒక్కటి చేంజ్ చేస్తాను. అలా నువ్వు అనుకోని బాధపడుతూ పడుకున్నావు. ఒక్కసారి నువ్వు లేచావు. నువ్వు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వెనుకకు వచ్చావు. ఇలా ప్రతి ఒక్కరు విష్ చేస్తారు, టైం ట్రావెల్ చేసి నా పాస్ట్ ని నేను చేంజ్ చేసుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుంది అని. ఇక ఆ ఛాన్స్ నీకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఈ 45 సెకండ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ నీ ఫ్యూచర్ కోసం కాదు, నీ పీస్ ఆఫ్ మైండ్ ఇప్పటి కోసం. ఎందుకంటే ఇక్కడ నిజం, చాలా మంది ప్రజలు పీస్ ఆఫ్ మైండ్ ని కోల్పోరు. వాళ్ళ లైఫ్ బ్యాడ్ గా ఉందని. వాళ్ళు ఎందుకు కోల్పోతారంటే వాళ్ళ దగ్గర ఏముంది అనేది వాళ్ళు పట్టించుకోరు. ఏది లేదో దానికోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఓవర్ థింకింగ్ లోకి, కంపారిజన్ లోకి, డిస్సాటిస్ఫాక్షన్ లోనే ఉంటారు. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఒక జీవితంలో బ్రతుకుతున్నావు. కొందరు ఆ జీవితం కోసం పొద్దున రాత్రి ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి ఫీల్ అయి ఉంటావు. మేబీ ఒక భయం అయినా, రిగ్రెట్ అయినా, లేదా ఒక క్లారిటీ అయినా. కానీ ఇక్కడ ఒక నిజం ఉంటుంది. నువ్వు ఫ్యూచర్ నువ్వు ఇమాజిన్ చేసుకున్నావు కదా, అది 10 సంవత్సరాల్లో క్రియేట్ అయిందని చెప్పలేము. కానీ అది క్రియేట్ అయింది ఎక్కడ అంటే నీ మైండ్ లో. ఎందుకంటే ఈ పీస్ ఆఫ్ మైండ్ సడన్ గా డిసప్పియర్ అయిపోదు, అది స్లోగా డిస్ట్రాయ్ అవుతుంది. ప్రతి ఒక్క సింగిల్ డే లైఫ్ హార్డ్ గా ఉందని చెప్పేసి నీ ప్రశాంతతని నువ్వు కోల్పోవు. నీ ప్రశాంతతని నువ్వు ఎందుకు కోల్పోతావు అంటే చిన్న చిన్న విషయాల్లో ఓవర్ థింకింగ్, ఎదుటి వాళ్ళతోటి కంపేర్ చేయడం, నీ దగ్గర ఏది లేదో దానికోసం నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు. ఒకసారి ఆలోచించండి, ఏ విషయం కూడా యాక్చువల్ గా రాంగ్ లేదు. మూమెంట్ లో నువ్వు జస్ట్ కూర్చున్నావు, ఈ వీడియోని చూస్తున్నావు, అయినా కానీ నీ మైండ్ కామ్ గా లేదు. ఏదో విషయంలో భయపడుతుంది, ఏదో ఒక ఆన్సర్ కోసం. ఎందుకంటే నీ మైండ్ ప్రెసెంట్ లో ఉండటం లేదు. అది పాస్ట్ ని రిగ్రెట్ అవుతూ అయినా ఉండొచ్చు, ఫ్యూచర్ కోసం వరి అవుతూ అయినా ఉండొచ్చు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ లైఫ్ నిన్ను డిస్టర్బ్ చేయట్లేదు. నిన్ను డిస్టర్బ్ చేసేది నీ ఆలోచనలే. ఇంకా మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏంటంటే నువ్వు రియలైజ్ కూడా కావు ఏం జరుగుతుందనేది. అందుకని ప్రతిరోజు నీ ప్రశాంతతని నువ్వు కోల్పోతుంటావు నోటీస్ చేయకుండానే. ఇక ఒక రోజు వస్తుంది, నేను ఇలా ఇమాజిన్ చేసుకున్నా, ఎలా అయిపోయినా అని. ఇప్పుడు రియాలిటీ చెక్ లోకి వస్తే హానెస్టీగా ఒక విషయం మీకు చెప్పనియండి. నీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలని నువ్వు అనుకుంటావు, కానీ నీ యాక్షన్స్ ఇంకేదో కావాలనుకుంటుంది. ప్రతిరోజు నువ్వు లేస్తావు, నువ్వు చేసే మొదటి పని ఫోన్ ని చెక్ చేయడం. నీ ఆలోచనలు కాదు, నీ ఫీలింగ్స్ కూడా కాదు, కానీ నీ ఫోన్ ని మాత్రం నువ్వు ఖచ్చితంగా పెట్టుకుంటావు. ఎన్లెస్ కంటెంట్ ని, ఆప్షన్స్ ని, కంపారిజన్స్ ని కన్స్యూమ్ చేస్తూనే ఉంటావు. ఇక దాని తర్వాత నిన్ను నువ్వు అడుక్కుంటావు, నేను ఎందుకు ప్రశాంతంగా ఫీల్ అయితే లేను అని, ఎప్పుడు ఏదో స్ట్రెస్ లో ఉంటున్నా అని. నువ్వేమి నీ మైండ్ ని ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు ప్రశాంతంగా ఉండడానికి, నువ్వు దాన్ని పొల్యూట్ చేస్తున్నావు. చూడండి, నీ మైండ్ చాలా సింపుల్ గా ఉంటుంది. అందరు కూడా చెప్పేది ఇదే విషయంని. ఏదైతే నువ్వు ఫీడ్ చేస్తావో అలానే నువ్వు మారుతావు. నువ్వు నెగిటివిటీని ఫీడ్ చేస్తే హెవీగానే మారుతావు. కంపారిజన్ పెట్టుకుంటే ఇన్సెక్యూర్ గానే ఉంటావు. ప్రపంచంలో ఉన్న నాయిసెస్ మొత్తం నువ్వు తీసుకుంటే నీకు రెస్టే ఉండదుగా. కానీ ఎవరు కూడా నీకు ఇవి నేర్పియారు. అందరూ నీకు నేర్పించేది ఏంటంటే ఎలా నువ్వు సంపాదించుకోవాలి, ఎలా నువ్వు మంచిగా కనిపించాలి, ఎదుటి వాళ్ళని నువ్వు ఎలా ఇంప్రెస్ చేయాలి. కానీ ఎవ్వరు కూడా టీచ్ చేయరు నీకు ప్రశాంతంగా ఎలా కూర్చోవాలి, నీతోటి నువ్వు సాటిస్ఫై అయ్యేలాగా ఎలా ఉండాలి. ఈవెన్ నువ్వు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ప్రజలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలోన్ గా ఉండనీకే ఇష్టపడరు. ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఏదో ఒక టైం పాస్ కావాలి. టైం పాస్ లేని వాళ్ళు బోర్ అయిపోతారు. కానీ కొందరు ఉంటారు, వాళ్ళతోటి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళకి తెలుసు ఎలా ఉండాలి అనేది. ఎందుకంటే ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం వస్తుంది. ఇక స్లోగా నువ్వు ఎదుటి వాళ్ళ నాయిస్ కి అడిక్ట్ అయిపోయి ఉంటావు. సైలెంట్ గా ఉండాలనుకుంటే నీకు అన్కంఫర్టబుల్ ఫీలే వస్తుంది.
వస్తుంది, భయపడుతూ ఉంటావు. అందుకనే నీకు కాన్స్టెంట్ గా ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. మ్యూజిక్ అయినా, ఫోన్ అయినా, ప్రజలైనా, ఏదో ఒక డిస్ట్రాక్షన్ నీ మైండ్ ని పరిగెట్టేలాగా చేస్తుందో దాని వెనకలనే నువ్వు వెళ్ళాలనుకుంటావు. నువ్వు ఒంటరిగా ఉండడానికి భయపడటం లేదు, నీ ఓన్ థాట్స్ ని నువ్వు ఫేస్ చేయడానికి భయపడుతున్నావు. దీని గురించి ఆలోచించు. ఎప్పుడు లాస్ట్ టైం నీ ఫోన్ లేకుండా నువ్వు 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చున్నావు, స్క్రోలింగ్ లేకుండా, మ్యూజిక్ డిస్ట్రాక్షన్ ఏది లేకుండా, జస్ట్ నువ్వు నీ మైండ్. మోస్ట్ పీపుల్ దాన్ని చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఏ మూమెంట్ లో ప్రశాంతంగా కూర్చుంటారో, వాళ్ళు ఏవైతే థాట్స్ వాళ్ళు అవాయిడ్ చేశారో అవన్నీ వాళ్ళ దగ్గరకు వస్తాయి. ఇక ఆ థాట్స్ ని అర్థం చేసుకునే బదులు వాళ్ళు మళ్ళీ ఎస్కేప్ కానీకే చూస్తూ ఉంటారు. ఫోన్ ని పట్టుకోవడం అయినా, డిస్ట్రాక్ట్ అవ్వడం అయినా, ఇక ఇదే ఒక లూప్ లాగా మారుతుంది. ఎస్కేప్ అవ్వడానికి టెంపరీ రిలీఫ్, రిటర్న్ అయినామంటే అక్కడ ఎక్కువ స్ట్రెస్. ఇక ప్రతిరోజు తిరుగుతూనే ఉంటుంది. నీ ప్రాబ్లమ్స్ ని నువ్వు ఇక్కడ సాల్వ్ చేయట్లేదు, నువ్వు జస్ట్ వాటిని డిలే చేస్తున్నావు. ఇక ఇదే ఎగ్జాక్ట్ గా పీస్ ఆఫ్ మైండ్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఒక్క బిగ్ మూమెంట్ లో మన బ్రెయిన్ ఏం డిస్ట్రాయ్ అవ్వదు. ప్రతిరోజు చిన్న చిన్న హ్యాబిట్సే దాన్ని కొంచెం కొంచెంగా డ్యామేజ్ చేస్తుంది. ఒక పెద్ద ఫెయిల్యూర్ రాగానే నీ ప్రశాంతతని నువ్వు కోల్పోవు. నువ్వు కోల్పోయేది ఎందుకంటే నీ మైండ్ ని నువ్వు ట్రైన్ చేయలేవు. ఏమన్నా అబ్స్టాకిల్ వస్తే నువ్వు ఎలా తప్పించుకోవాలి, ఎలా నిల్చోవాలి, ఇవన్నీ విషయాలు కూడా నీ మైండ్ కి నువ్వు ట్రైనింగ్ ఇవ్వలేవు. నీ మైండ్ ఇచ్చే ఆలోచనలు కూడా నువ్వు పక్కనే పెడుతూ ఉన్నావు. నీకు నువ్వు సైలెన్స్ కూడా ఇవ్వలేవు. ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటంటే బయట నుంచి చూస్తే ప్రతి ఒక్కటి నార్మల్ గానే ఉంటుంది, కానీ లోపల చూస్తే నీ మైండ్ టైర్డ్ అయిపోయి ఉంది. రెస్టే లేకుండా దేనికోసమో వెతుకుతూ ఉంది, కానీ అది అర్థం కూడా కాదు. ఇక ఇప్పుడు సొల్యూషన్స్ గురించి మాట్లాడదాం. క్వశ్చన్ ఏంటంటే నీ మైండ్ ఒక ప్రాబ్లమా, దాన్ని నువ్వు ఎలా ఫిక్స్ చేయాలి? థియరీలో కాదు, రియల్ లైఫ్ లో. నిజం ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది నువ్వు ఎక్కడనో దేవులాడితే దొరికేది కాదు, అది నువ్వు ప్రతిరోజు బిల్డ్ చేసేది. మొదటిగా నీ మైండ్ కి గార్బేజ్ ని ఫీడ్ చేయడం ఆపేయి. నీ డే ని నువ్వు హానెస్ట్ గా చూడు. నువ్వు ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నావో అది యాక్చువల్ గా నీకు ఎంత వరకు యూస్ఫుల్. ఎన్లెస్ స్క్రోలింగ్ అయినా, ర్యాండమ్ వీడియోస్ అయినా, ఎదుటి వాళ్ళతోటి నువ్వు కంపేర్ చేసుకోవడం అయినా, నీ ఇన్పుట్ ని నువ్వు కంట్రోల్ చేయనప్పుడు నీ మైండ్ ఎప్పుడు కూడా కామ్ అవ్వదు. సేమ్ థింగ్, నీ స్టమక్ లోకి నువ్వు మంచి ఫుడ్ ని ఇన్పుట్ చేసావంటే అది నీ బాడీకి ఒక గ్రోత్ లాగా మారుతుంది. అదే వేస్ట్ ని ఇన్పుట్ చేసావంటే గార్బేజ్ లాగానే మారుతుంది. అందుకనే యూజ్లెస్ కంటెంట్ ని రెడ్యూస్ చేయి. మొత్తానికి కూర్చోకు ఫోన్ ముందట అని చెప్పట్లేదు. చూసేదైనా కొంచెం యూస్ఫుల్ కంటెంట్ ని చూడు. ఇన్సెక్యూర్ గా నేను ఫీల్ చేసే విషయాలకి నువ్వు దూరంగా ఉండు. వాల్యూ యాడ్ చేయని విషయాల మీద కూడా నీ టైం ని తగ్గి. నువ్వు ప్రతి దాన్ని క్విట్ చేయమని నేను చెప్పట్లేదు. కేవలం తెలుసుకో, నువ్వు ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నావో అసలు ఏంటిది దాని గురించి తెలుసుకో. రెండవది, ప్రతి దాన్ని కంట్రోల్ చేయడం ఆపి. ఎందుకంటే ప్రతిది కూడా నీ చేత కంట్రోల్ అవ్వదు. మోస్ట్ నీ స్ట్రెస్ వచ్చేది ఒక్క హ్యాబిట్ నుంచే. ప్రతి ఒక్క విషయం నువ్వు అనుకున్నట్టే జరగాలి అని. ప్రజలు కూడా నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావో అలానే వాళ్ళు బిహేవ్ చేయాలనుకుంటావు. సిచ్యువేషన్స్ కూడా నువ్వు ఎలా ప్లాన్ చేస్తావో అలానే వెళ్ళాలనుకుంటావు. కానీ మన లైఫ్ అలా అస్సలు పనిచేయదు. ప్రశాంతత దొరికేదే నువ్వు కంట్రోల్ చేయడం ఆపినప్పుడు. నువ్వు ప్రతి దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కేవలం కంట్రోల్ చేయాల్సింది నీ యాక్షన్స్ ని, నీ రియాక్షన్స్ ని. ఇక మిగతా ఏదున్నా గానీ దానంతట అదే అయిపోని అన్నట్టుండు. మూడవది, స్పెండ్ టైమ్ ఇన్ సైలెన్స్. ఇది మోస్ట్ పవర్ఫుల్ పార్ట్. ప్రతిరోజు అట్లీస్ట్ 10 నుంచి 15 నిమిషాలు కంప్లీట్ సైలెన్స్ లో ఉండు. ఫోన్ లేకుండా, మ్యూజిక్ లేకుండా, డిస్ట్రాక్షన్ ఉండకుండా జస్ట్ కూర్చో. నీ ఆలోచనని నువ్వు అబ్జర్వ్ చేయి. వాటితోని యుద్ధం పెట్టుకోకు. వచ్చే ఆలోచనని జడ్జ్ కూడా చేయకు. జస్ట్ వింటూ ఉండు. నీ బ్రెయిన్ ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. స్టార్టింగ్ లో అది అన్కంఫర్టబుల్ గానే ఉండొచ్చు. నీ మైండ్ ఎటో అటు పరిగెడుతూనే ఉంటుంది, కానీ స్లోగా అది కామ్ అవుతుంది. నీ మైండ్ ఒకేసారి నువ్వు కామ్ అవ్వడం అబ్జర్వ్ చేస్తావు. ఎప్పుడైతే నువ్వు ప్రతి థాట్ కి రియాక్ట్ అవ్వకుండా ఉంటావో అప్పుడే ఈ ఒక్క హ్యాబిట్ ఒంటరిగానే ప్రతి ఒక్క దాన్ని చేంజ్ చేస్తుంది. స్టాప్ డిపెండింగ్ ఆన్ ఎక్స్టర్నల్ థింగ్స్ ఫర్ హ్యాపీనెస్. అవును, బయట ఉన్న విషయాల మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నీ ప్రశాంతతని నువ్వు కోల్పోకు. నువ్వు ఆలోచిస్తావు, నేను ప్రశాంతంగా ఉంటాను నేను ఎప్పుడైతే మంచిగా సంపాదించుకుంటానో అప్పుడు అని, లేదా నా మంచి బాడీ నేను బిల్డ్ చేసుకున్నప్పుడు, రెస్పెక్ట్ ని పొందినప్పుడు, ఇలాంటివే. కానీ ఈవెన్ నీకు ఇవన్నీ దొరికినా కానీ కొందరు ప్రజలు అస్సలు ప్రశాంతంగా కూడా ఉండలేరు. ఎందుకంటే ఈ ప్రశాంతత డబ్బులో, ప్రజల్లో, సక్సెస్ లో ఉండదు. నీ ప్రశాంతత బయట విషయం మీద డిపెండ్ అయి ఉంటే అది ప్రతిసారి అన్స్టేబుల్ లాగానే. నీతోటి నువ్వు ఉండటం ఒక హ్యాపీనెస్ లాగా భావించు. కాన్స్టెంట్ వాలిడేషన్ లేకుండా, కాన్స్టెంట్ డిస్ట్రాక్షన్ లేకుండా, ఇక అదే ఒక రియల్ పీస్. ఇక ఇప్పుడు నీకు ఒక చాయిస్ ఉంది. నీ సేమ్ హ్యాబిట్స్ కి నువ్వు వెనుకకు తిరిగి వెళ్ళొచ్చు. సేమ్ డిస్ట్రాక్షన్ కైనా, రెస్ట్ లేకుండా నీ మైండ్ ని ఆ డోపమైన్ కి హిట్ చేసి, లేదా నువ్వు చిన్న చిన్నగా ప్రతిరోజు నేను చెప్పిన ఈ 4 విషయాలు డైలీ పాటించావంటే నీ లోపల చేంజెస్ ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రశాంతత అనేది నువ్వు ఏమో దొరకబడితే దొరికేది కాదు. నీ లోపలనే ఉంటుంది. అది నువ్వు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి.